సంస్థాగతంగా రావాల్సిన పెండింగ్ బకాయిలపై ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు గలం విప్పనున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బస్ భవన్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల కమిటీ పిలుపు మేరకు బస్ భవన్కు విశ్రాంత ఉద్యోగులు భారీ సంఖ్యలో చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన 2017-2021 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఏరియర్స్ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలకు సంబంధించి ముఖ్యంగా 2017 ఏరియర్స్, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయిన వెంటనే ఇవ్వాల్సినటువంటి గ్రాట్యుటీ, అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంటు, ఆ 2017కు సంబంధించిన డిఫరెన్స్ డబ్బులు, అదేవిధంగా తార్నాక ఆసుపత్రికి సంబంధించిన సౌకర్యాలు, అదేవిధంగా మాకు ఎస్ఆర్పిఎస్లో ఉన్నటువంటి ఇబ్బందులు, అందుకు మరీ ముఖ్యంగా పిఎఫ్కు సంబంధించి మా కంట్రిబ్యూషన్ మీద మా డబ్బులు మాకు ఇస్తారు. మేము దాచుకున్న డబ్బుల మీద అప్లికేషన్ పెట్టుకుంటే వివిధ రకాల ఇబ్బంది పెట్టి అప్లికేషన్లు తిరస్కరిస్తూ ఉన్నారు. వీటన్నిటి పరిష్కారం కావాలని మేము గత సంవత్సరంన్నర నుంచి మరి ఒక యూనియన్ కాకుండా, ఒక సంఘం కాకుండా, కేవలం డబ్బులు వచ్చే వాళ్ళము, ఆకలైన కార్మికులము మా బస్ భవన్ ముందడికి మేము వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగే క్రమంలో గతంలో 2 సార్లు 3 సార్లు డిపోలల్లో మరి మెమోరాండాలు ఇచ్చి వీరికి తెలియజేసినాం. మరి అక్కడ ఎవరు పట్టించుకోకపోతే కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి అక్కడ గ్రీవెన్స్లో కూడా ఇచ్చి మా సమస్యలు ఇవ్వమని చెప్పినాం. ఆ తర్వాత మరి బస్ భవన్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అయినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ గారి వద్దకు వచ్చి, అయ్యా మేము పనిచేసినాం, రిటైర్ అయినాం, ఒక్కొక్కరు 40-50 సంవత్సరాలు పనిచేసి ఈ యొక్క ఆర్టీసీని అభివృద్ధి చేసినాం. మేము రిటైర్ అయిన తర్వాత మాకు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా? మాకు పెన్షన్ ఉండదు, ఒకటి రిటైర్ అయిన తెల్లారి నుంచి జీతం లేదు. ఈ రెండూ లేకుండా మా సెటిల్మెంట్ డబ్బులు వస్తే మా అప్పులు మేము కొన్ని తీర్చుకొని మా పిల్లలతోనో లేకుంటే మా మనవలతోనో మేము హాయిగా ఆ డబ్బులను నెల నెల మా డబ్బులు మేము తినుకుంటూ బతుకుదామని అంటే ఆ విధంగా వినకుండా మరి తాత్సారం చేస్తూ గత సంవత్సరం విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలకు అని మనం ఎప్పటి నుంచి అడుగుతాను? గత సంవత్సరంన్నర క్రితం నుంచి అడుగుతాను.